హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం మన ఇంట్లో పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు సందర్భాన్ని బట్టి పిల్లలతో మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు ప్రొద్దుటే నిద్ర లేవగానే వెళ్ళి పళ్ళు తోముకో అని చెబుతాం కదా. Go and brush your teeth. Go and brush your teeth. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోతే నీ బెల్ట్ను గట్టిగా పెట్టుకో అని చెబుతాం కదా. Fasten your belt tightly. Fasten your belt tightly. అలాగే వచ్చి నా ఒడిలో కూర్చో అని ఇలా చెప్పాలి. Come and sit on my lap. కమ్ అండ్ సిట్ ఆన్ మై ల్యాప్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్ చెప్పేది శ్రద్ధగా విను అని చెబుతాం కదా. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. పిల్లల్ని షాపింగ్కి తీసుకువెళ్ళినప్పుడు చూసినవన్నీ కొనమని ఏడుస్తూ ఉంటే అన్నీ కొనమని ఏడవకు అంటాం కదా. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. పిల్లలు సెలవు రోజుల్లో ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటే గంటల తరబడి ఫోన్ చూడకు అని చెబుతాం కదా. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. పిల్లలకి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? పిల్లలు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు తలదువ్వుకో అని చెబుతాం కదా. కూంబ్ యువర్ హెయిర్. కూంబ్ యువర్ హెయిర్. పిల్లలు షూ లేసులు కట్టుకోకపోతే నీ షూ లేసులు కట్టుకో అని చెబుతాం కదా. టై యువర్ షూ లేసెస్. టై యువర్ షూ లేసెస్. ఏదైనా ముఖ్యమైన ఫోన్ కాల్లో ఉన్నప్పుడు పిల్లలు గోల చేస్తూ ఉంటే నిశ్శబ్దంగా ఉండు అని చెబుతాం కదా. కీప్ క్వయట్. కీప్ క్వయట్. పిల్లలకి ఆకలిస్తుందేమో తెలుసుకోవడానికి నీకు ఆకలిగా ఉందా అని అడుగుతాం కదా. ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ? ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ? పిల్లలు ఏవైనా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే చెడు మాటలు మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ సే బ్యాడ్ వర్డ్స్. డోంట్ సే బ్యాడ్ వర్డ్స్. పిల్లలు స్కూల్లో ఏదో ఒక వస్తువు మర్చిపోతూ ఉంటే స్కూల్లో నీ వస్తువులు మర్చిపోవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. సాధారణంగా పిల్లలకు ఇష్టమైన కూరలు వండి పెడుతూ ఉంటారు కదా. నీకు ఇష్టమైన కూర వండాను. ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ కర్రీ. ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ కర్రీ. పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెబుతాం కదా. రోడ్డు మీద జాగ్రత్తగా నడువు. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. పిల్లలు చెప్పకుండా ఎక్కడికైనా వెడితే వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో అడిగి తెలుసుకుంటాం కదా. ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో? వేర్ డిడ్ యూ గో? పిల్లలకు జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఈట్ ఐస్ క్రీమ్. డోంట్ ఈట్ ఐస్ క్రీమ్. పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకువెళ్తూ ఉంటాం కదా. బయటకి వెళ్దాం. లెట్స్ గో అవుట్ సైడ్. లెట్స్ గో అవుట్ సైడ్. పిల్లలకు వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టినప్పుడు ఇది రుచిగా ఉందా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ టేస్టీ? ఈజ్ ఇట్ టేస్టీ? పిల్లలు చెప్పిన మాట వినకుండా వేరే ఏదైనా చేస్తూ ఉంటే నేను నీకు ఏమి చెప్పాను అని అడుగుతాం కదా. వాట్ డిడ్ ఐ టెల్ యూ? వాట్ డిడ్ ఐ టెల్ యూ? పిల్లలు ఆడుకోవడానికి ఎండలోకి వెళ్తుంటే ఎండలోకి వెళ్ళకు అని చెబుతాం కదా.
డోంట్ గో ఇన్ ద సన్. డోంట్ గో ఇన్ ద సన్. పిల్లలకి చేతి రుమాలు ఇచ్చినప్పుడు చేతి రుమాలు ఎప్పుడూ మడతపెట్టి ఉంచు అని చెబుతాం కదా. ఆల్వేస్ కీప్ ద హ్యాండ్ కర్చీఫ్ ఫోల్డెడ్. ఆల్వేస్ కీప్ ద హ్యాండ్ కర్చీఫ్ ఫోల్డెడ్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలన్నీ బ్యాగ్లో పెట్టుకున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు అన్ని పుస్తకాలు పెట్టుకున్నావా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్. హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్. పిల్లలు తప్పు చేసి తప్పించుకోవడానికి ఏవో కథలు చెబుతూ ఉంటే కట్టు కథలు అల్లకు అంటాం కదా. డోంట్ కుక్ అప్ స్టోరీస్. డోంట్ కుక్ అప్ స్టోరీస్. అలాగే నువ్వు బాగా నిద్రపోయావా అని ఇలా అడగాలి. డిడ్ యూ స్లీప్ వెల్. డిడ్ యూ స్లీప్ వెల్. కొందరు పిల్లలు అప్పుడప్పుడు ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు కదా. ముక్కులో తిప్పడం చెడు అలవాటు. నోస్ పికింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. నోస్ పికింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అలాగే నీ చేతులు చాపు అని ఇలా చెప్పాలి. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. స్కూల్కి వెళ్ళే సమయం దగ్గర పడుతుంటే త్వరగా బట్టలు వేసుకుని తయారవ్వు అని చెబుతాం కదా. గెట్ డ్రెస్డ్ క్విక్లీ. గెట్ డ్రెస్డ్ క్విక్లీ. అలాగే అది క్రింద పెట్టు అని ఇలా చెప్పాలి. కీప్ ఇట్ డౌన్. కీప్ ఇట్ డౌన్. పిల్లల బూట్లు మురికిగా ఉంటే పాలిష్ చేయమని చెబుతాం కదా. నీ బూట్లు పాలిష్ చెయ్యి. పాలిష్ యువర్ షూస్. పాలిష్ యువర్ షూస్. పిల్లలు వర్షంలో తడుస్తూ ఆటలాడుతుంటే వర్షంలో తడవకు అని చెబుతాం కదా. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. పిల్లలు అన్ని ప్రశ్నలు చదివారో లేదో తెలుసుకోవడానికి నువ్వు అన్ని ప్రశ్నలను చదివావా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. పిల్లలు పళ్ళు తోముకున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు పళ్ళు తోముకున్నావా అని అడుగుతాం కదా. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. పిల్లలు మట్టిలో ఆడుతూ ఉంటే మట్టిలో ఆడకు అని చెబుతాం కదా. డోంట్ ప్లే ఇన్ ద మడ్. డోంట్ ప్లే ఇన్ ద మడ్. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మంచి అలవాటు కదా. నీ బాటిల్ను నువ్వే శుభ్రం చేసుకో. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. పిల్లలు పుస్తకాన్ని చింపుతుంటే పుస్తకాన్ని ఎందుకు చింపుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ టేరింగ్ ద బుక్. వై ఆర్ యూ టేరింగ్ ద బుక్. పిల్లలు నెమ్మదిగా వినిపించకుండా మాట్లాడుతూ ఉంటే బిగ్గరగా మాట్లాడడం నేర్చుకో అని చెబుతాం కదా. లెర్న్ టు స్పీక్ లౌడర్. లెర్న్ టు స్పీక్ లౌడర్. పిల్లలు ఆలస్యంగా నిద్రలేస్తే స్కూల్కి రెడీ అవ్వడానికి టైం సరిపోదు కదా. నువ్వు కొంచెం త్వరగా నిద్రలేవాలి. యూ షుడ్ వేకప్ ఎ లిటిల్ ఎర్లీ. యూ షుడ్ వేకప్ ఎ లిటిల్ ఎర్లీ. పిల్లలు ఎప్పుడైనా అరుస్తూ మాట్లాడుతుంటే నాతో అలా మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ స్పీక్ టు మీ లైక్ దట్. డోంట్ స్పీక్ టు మీ లైక్ దట్. కొందరు పిల్లలు ముక్కులో పొక్కులు తింటూ ఉంటారు కదా. ముక్కులో పొక్కులు తినడం ఆపు. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.